ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 39 ఇది ఎక్కడికి వెళ్ళింది అని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. ఆరారారారారా తన గదిలో బెడ్పై కూర్చున్న అంజలికి బైక్ సౌండ్ వినగానే భువన్ వచ్చాడి అని ఎక్సైటింగ్గా భువన్ ఎప్పుడు బెడ్రూంలోకి వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. ఎంతసేపు అయినా భువన్ ఇంకా బెడ్రూంలోకి రాకపోవడంతో వస్తున్నాడా లేదా అని డోర్ కొంచెం ఓపెన్ చేసి చూసింది. అక్కడ భువన్ శ్రీలత గారితో మాట్లాడటం చూసి డోర్ క్లోజ్ చేసి డోర్ పక్కన దాక్కుంది. భువన్ డోర్ ఓపెన్ చేసి నేరుగా బెడ్ దగ్గరికి వెళ్లి నిల్చోడంతో చిన్నగా నవ్వుకుంటూ మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ భువన్ నీ వెనుక నుంచి హాగ్ చేసుకుందామని అనుకునే లోపే భువన్ తక్కున అంజలి వైపు తిరిగాడు. అంజలి భువన్ని చూస్తూ బుంగమూతి పెట్టుకొని బావా ఎందుకు నువ్వు నా వైపు తిరిగావు? నేను నిన్ను వెనుక నుంచి హాగ్ చేసుకుని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను అని అలినిగట్టు ఫేస్ పెట్టి చెప్పేది అంజలి. నువ్వు నా వెనుక దాక్కున్నావని నాకు తెలిసే. అయినా ఇదంతా ఏంటి అని సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు భువన్. అయితే అది పక్కన్పెట్టు, నేను నీ వెనక్కి ఉన్నానని నీకు ఎలా తెలుసు? నా ఒంటి అరోమా నీ ముక్కుకు తాకిందా బావా అని గారంగా అడుగుతూ భువన్ దగ్గరికి వచ్చి గుండెల్పై తలపెట్టింది అంజలి. అంజలి ఒంటి అరోమా లేదు, ఒంట్లో కరోనా లేదు. నువ్వు నడుస్తుంటే నేను నీకు ఇచ్చిన బువ్వల పట్టీలు చిన్నగా సౌండ్ వస్తున్నాయి అని అన్నాడు భువన్. అంజలి భువన్ గుండెల్పై కొడుతూ చీ పోరా, నీకు అస్సలు రొమాంటిక్ సెన్సే లేదు అని అలగి బెడ్ పై కూర్చుంది. అంజలిని చూస్తూ అంజలి పక్కకు వెళ్లి కూర్చుని బంగారు అలా ముద్దుగా మూతి పెట్టకే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అయినా ఎంత అందంగా ఉన్నావో ఈ చీరలో, అచ్చం గులాబీ రంగులో గులాబీ పువ్వులా ఉన్నావు అని పొగట్టం రాకున్నా కూడా పొగుడాడు మన భువన్ బాబు. అంజలి భువన్ చూసి సిగ్గుపడుతూ నిన్ను ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు? నేను ఇంత అరేంజ్ చేసింది నువ్వు ముడుచుకొని పడుకోవడానికి కాదు, మనిద్దరం ఒకరిలో ఒకరం కలిసిపోయి కొత్త లైఫ్ ని స్టార్ట్ చెయ్యాలని అని అంటున్నా అంజలి మాటలకి అడ్డుపడుతూ ముందు నువ్వు ఈ పాలు తాగు, చల్లారిపోతాయని అన్నాడు. భువన్ ఊ హూ అని తల అడ్డంగా ఊపి ముందుకు సగం పాలు నువ్వు తాగు, ఆ తర్వాత సగం పాలు నాకు ఇవ్వు అని అంది అంజలి గారంగా భువన్ భుజంపై వలతో. భువన్ చిన్నగా నవ్వి ఏంటో ఈ విచిత్రం, ఫస్ట్ నైట్ గదిలోకి భార్య పాలు తీసుకొని వచ్చి భర్తకి ఇవ్వాలి, ఇక్కడ సీన్ రివర్స్, భర్త పాలు తీసుకొచ్చి భార్యకిస్తున్నాడు. ఈ వింతలు విద్దూరలు అని నా లైఫ్లోనే ఎందుకు జరుగుతాయో ఏమో అని అన్నాడు భువన్ అంజలిని చూస్తూ. అంజలి గట్టిగా నవ్వుతూ ఎందుకో అంటే మొదట మన ఫాస్ట్ నైట్కి నేను ఎంతో ప్రేమగా ఎన్నో ఆశలు పెట్టుకుని సిగ్గుపడటం రాకున్నా కూడా సిగ్గుపడుతూ పాలు తీసుకుని నీ దగ్గరికి వస్తే నన్ను రిజెక్ట్ చేశావు. ఇప్పుడు ఇది నీకు పనిష్మెంట్ అని భువన్ బొగ్గు పట్టి లాగింది. భువన్ చిన్నగా నవ్వుతూ సగం పాలు తాగి మిగతా సగం అంజలికి ఇచ్చాడు. అంజలి భువన్ ఇచ్చిన గ్లాస్ తీసుకుని సిగ్గుపడుతూ భువన్ తాగిన వైపే గ్లాస్ తిప్పి తను కూడా పాలు తాగింది. కాసేపో ఇద్దరి మధ్య మౌనం. భువన్ అంజలిని పక్కకి జరిపి లేచి నిల్చుని బెడ్డికి ఒకవైపు వెళ్లి నిలువుగా పడుకున్నాడు. బలుపు అని తిట్టుకుంటూ అంజలి కూడా భవన్ పక్కకు వెళ్లి పడుకుని బావా నాకు అమ్మ కావాలి అని అడిగింది చిన్నగా వెక్కుతూ. ఏదో ఆలోచిస్తున్న భవన్కి అంజలి ఏడుపు సౌండ్ వినిపించడంతో అంజలి వైపు తిరిగి అంజలిని దగ్గరికి తీసుకొని బంగారం ఏడవకారా అని తన కన్నీళ్లు తుడుస్తూ అంజలిని గుండెలకు హత్తుకున్నాడు. అంజలి భువన్ చుట్టూ చేతులు వేసి కాసేపు భువన్ గుండెల్లో మొహం దాచుకుంది. కాసేపటి మౌనన తర్వాత భువన్ మాట్లాడుతూ అంజలి నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి నువ్వు నిజంగా సమాధానం చెప్పావుతే మనిద్దరం ఇప్పుడే ఈ క్షణమే ఒకటి అవుదామని అన్నాడు భువన్ కొంచెం గంభీరంగా. అంజలి తల ఎత్తి భువన్ వైపు చూస్తూ బావా
నువ్వు ఏది అడిగినా నేను నిజమే చెప్తాను, ప్రామిస్ అని తన కంఠం దగ్గర చెయ్యి పెట్టుకుని అంది అంజలి. మరి అడిగాక ఫీల్ కావద్దు అని అన్నాడు భువన్. అబ్బా లేదు బావా, అడుగు, నేను అస్సలు ఫీల్ కాను. అయినా నేను ఫీల్ అయ్యే క్యూస్కున్స్ నువ్వు అడగవని నాకు తెలుసు అని అంది అంజలి చిన్నగా నవ్వుతూ. భువన్ కూడా నవ్వుతూ, అజ్జు, నువ్వు నాతో చిన్నప్పటినుంచి అన్నీ షేర్ చేసుకునే దానివి. నీ ఫ్రెండ్స్ ఎవరో, కాలేజీలో ఎవరెవరు నీకు ప్రపోజ్ చేశారో, నీ సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకునే దానివి, కాని అర్జున్ విషయం నాతో ఎందుకు చెప్పలేదే? ఆ టైంలో నీకు నాకన్నా అర్జున్ ఎక్కువ అయ్యాడా అని కొంచెం బాధగా అన్నాడు భువన్. అంజలికి భువన్ బాధ అర్థమవుతుంటే భువన్ని గట్టిగా హగ్ చేసుకుని, ఏమో తెలీస్ బావా, నువ్వు నీకు జాబ్ వచ్చాక ఎప్పుడో ఒకసారి ఆ సిటీకి వచ్చేవడివి. వచ్చిన రోజు నేను మొత్తం నీతోనే ఉండేదాన్ని. కనీసం ఆ రోజు అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడేదాని కూడా కాదు. ఆ రోజు మొత్తం నీతోనే టైం స్పెండ్ చేసేదాన్ని. నువ్వు చెప్పే మాటలు వింటూ నేను కూడా ఎన్నో మాటలు నీతో పంచుకునేదాన్ని. నిన్ను ఏడిపించేదాన్ని, కన్నీ నువ్వు నా పక్కన ఉంటే నాకు అర్జున్ విషయం అస్సలు గుర్తుకు రాలేదు బావా. అర్జున్ నా పక్కన ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు నీ గురించి అర్జున్కి చెప్పాను. అర్జున్కి నీ గురించి చెప్తుంటే ఒకసారి అర్జున్ అన్నా, మీ బావ అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. నేను ఏమీ ఆలోచించకుండా, అవును, మా బావ అంటే నాకు చాలా ఇష్టం అని అర్జున్. అలాగే ఎవరైనా ప్రపంచంలో నీకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే నేను మొదటి చెప్పే పేరు నా అత్త తర్వాత మా బావ అని అన్నాను. కాని నీపై ఉంది ప్రేమ అని నాకు తెలియదు బావా. అస్సలు ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. నీకు తెలుసా, నీకు మా క్లాస్ అమ్మాయి లవ్ లెటర్ రాసి నాకు ఇచ్చింది, మీ బావకి ఇవ్వు అని. నెక్స్ట్ సెకండ్ ఆ లెటర్ తీసుకుని చింపి తన మొహాన పడేసి, మా భా నాకు మాత్రమే సొంతం, ఇంకోసారి లెటర్ గిటార్ రాసావంటే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చా. కాని అప్పుడు నాకు తెలియదు దాన్ని జెలసీ అంటారని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కేవలం నువ్వు నాకే సొంతమనుకున్నాను. అర్జున్, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు దూరం అవుతావ్ అని ఆలోచించలేదు. కాని బా, నువ్వు 1 year బ్యాక్ నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. ఈ ఫీలింగ్ అర్జున్ నాకు దూరమైనప్పుడు అనిపించలేదు. అప్పుడే నాకు తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నీకు చెప్పాలి అనుకున్న కాని నేను ఆస్తి కోసం నాకు దగ్గరవుతున్నారని, మిమ్మల్ని బాధ పెట్టానని నాకు నేనే పనిష్మెంట్ వేసుకుని నీకు దూరంగా ఉన్నా. అర్జున్ వచ్చి పెళ్లి నాటకమాడినప్పుడు నువ్వు ఆ రోజు నైట్ తాగొచ్చు, నేను అర్జునుని పెళ్లి చేసుకున్న మరుక్షణం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అన్నావు చూడు. అప్పుడే నిర్ణయించుకున్న నువ్వు నాకు దూరంగా వెళ్తే నా ఊపిరి ఆగిపోతుంది బావా. నిజంగా 1 year నీకు దూరంగా ఉండటం నావల్ల కాలేదు. ఎప్పుడూ నీ ఫోటో చూసుకుంటూ ఉండేదాన్ని, దానితోనే మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. నేను ఉన్నప్పుడు ఎప్పుడూ అర్జునుని ప్రేమగా హగ్ చేసుకోలేదు. కనీసం అర్జున్ చెయ్యి పట్టుకుని కూడా తిరగలేదు. నన్ను నమ్ము అని పిచ్చిపిచ్చిగా వాగింది అంజలి. భువన్కి అంజలి చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కాని లాస్ట్లో అన్న మాటకి అంజలి వైపు కోపంగా చూస్తూ అంజలి నెత్తిపై గట్టిగా మొట్టికాయ వేస్తాడు. భువన్ కొట్టిన దెబ్బకు అంజలి తన చేతితో తల రుద్దుకుంటూ, అబ్బా ఎందుకురా ఇలా కొట్టావు, నొప్పిగా ఉంది అని బుంగమూతి పెట్టుకుంది. మరి ఏంటే, నేనేదో నిన్ను అనుమానించినట్టు మాట్లాడుతున్నావు. నేను కేవలం నాకు అర్జున్ విషయం ఎందుకు చెప్పలేదు అన్నాను అంతే. అంతేకాని నీమీద అనుమానంతో కాదు అని కోపంగా అరిచాడు భువన్. భువన్ కోపంగా అరవడంతో అంజలి కాస్త భయపడుతూ, అబ్బా అలా అరవకురా, నాకు భయంగా ఉంది అని బిక్క మొహం వేసుకుని భువన్ని చూస్తుంది. భువన్ అంజలిని కోపంగా చూస్తూ, ఫస్ట్ నైట్ లేదు, ఏమీ లేదు, నోరు మూసుకుని పడుకో అని కళ్ళు మూసుకుంటూ ఉంటే అంజలి భువన్ మీసం పట్టుకుని లాగి చంపుతా, ఈరోజు మంచి ముహూర్తముందట, అనవసరంగా టైం వేస్ట్ చెయ్యకు, మళ్ళీ నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చావోటే నేను అస్సలు ఒప్పుకోను, చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చినట్టు అంది. అంజలి మాటలు పట్టించుకోకుండా భువన్ సైలెంట్గా పడుకుంటుంటే అంజలి భువన్ పైకెక్కి
భువన్ పెదాలు తన పెదాలతో ముడివేసింది. అంతే ఒక్కసారి భువన్ షాకవ్వతో అంజలిని కొంచెం దూరం జరిపి, ఏయ్, ఏం చేస్తున్నావే? ఏంటి ఈ బలాత్కారం? అని అంటున్న భువన్ పెదాలపై వేలు పెట్టి రొమాంటిక్గా చూస్తూ తన జడలో ఉన్న మల్లెపూలను భువన్ ముక్కుపై పెడుతూ, నా మొగుడు నా ఇష్టం ఏమైనా చేసుకుంటా, ఆ రైట్స్ అన్నీ నాకు ఉన్నాయంటూ భువన్ ఐ లవ్ యురా అని ఆస్కీగా చెప్పి భువన్ పెదాలను అందుకుంటుంది. భువన్కి ఆ గదిలోకి వచ్చినప్పటి నుంచి మల్లెల సుగంధానికి మత్తెక్కుతుంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకుని అంజలి ఇంకేం చేస్తుందా అని మాటలు పెట్టాడు. కాని అంజలి ఇంత డేర్ చేసి ముద్దు పెడుతుంది అనుకోలేదు. భువన్ అంజలి ప్రేమగా పెడుతున్న ముందుకి తను కూడా ముద్దు పెడుతూ కాసేపు పెదాల యుద్ధం తరువాత అంజలిని బెడ్పై పడకోపెట్టి అంజలి పైకి చేరుతాడు. భువన్ అంతవరకు ఏదో మైకంలో ఉన్న అంజలి కళ్ళు తెరిచి భువన్ని చూస్తుంది. భువన్ అంజలి కళ్ళల్లోకి చూస్తూ లవ్ యూ సో మచ్ అని చెప్పి తన నుడుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఆ తర్వాత ముక్కుపై ముద్దు పెట్టి మెల్లగా పెదాలు అందుకుంటాడు. అంజలి మత్తుగా కళ్ళు మూసుకుని భువన్ జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి భువన్కి సహకరిస్తుంది. తొలిముద్దులోని తీయదనాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆ రాత్రి ఇద్దరు ఇష్టంతో ప్రేమతో ఒకటయ్యారు. ఆ రాత్రి మధురమైన రాత్రిగా ఇద్దరి జీవితంలో మిగిలింది. అలా అంజలి, భువన్ కూడా న్యూ లైఫ్ని స్టార్ట్ చేశారు. అంజలి మత్తుగా కళ్ళు మూసుకుని భువన్ జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి అర్జున్ ఆ 4 రోజులు చాలా బిజీగా ఉండి పల్లవికి కాల్ చెయ్యలేదు. కనీసం మెసేజ్ కూడా చెయ్యలేదు. ఇంట్లో ఉన్న శివాని పల్లవికి ఫోన్ చేసి మాట్లాడేది. పల్లవి అర్జున్ ఫోన్ చెయ్యడం లేదని ముభావంగా ఉండడం గమనించిన శివాని, అన్నయ్య చాలా బిజీగా ఉన్నారు. శివాకి అన్నయ్యకి చాలా వర్క్ ప్రెషర్ ఉంది. పల్లు ఉదయాన్నే వెళ్ళి అర్ధరాత్రి వస్తున్నారు. అసలు వాళ్ళకి నిద్రపోయే టైం కూడా లేదు. అందుకే అన్నయ్య ఫోన్ చెయ్యడం లేదు అని చెప్పింది శివాని. పల్లవి కూడా ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి కాసేపు శివాన్ష్తో వీడియో కాల్లో మాట్లాడి వాడు నిద్రపోయాక శివానితో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసేది. కాని అర్జున్పై పల్లవికి కోపం పెరుగుతూనే ఉంది. కనీసం ఒక్క మెసేజ్ అయినా పెట్టొచ్చాకదా అని. నువ్వే మెసేజ్ చెయ్యొచ్చుగా పల్లవి పాపా. పల్లవి, నేను అస్సలు చెయ్యను. ఆయనకి నామీద ప్రేమ తగ్గిపోయింది. ఆయన మెసేజ్ చేయనప్పుడు నేను ఎందుకు మెసేజ్ చేస్తా? అస్సలు చెయ్యను అని అనుకుంటూ అర్జున్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేసేది. అలా ఇంకో 2 రోజులు కూడా గడిచిపోయాయి. అర్జున్, శివ ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని 15 రోజులు లీవ్ పెట్టారు. ఆ రోజే అర్జున్, శివకి బోనస్ కూడా రావడంతో సాయంత్రం ఇంటికి వస్తుంటే అర్జున్, శివ మార్కెట్లో దిగి వేరువేరుగా షాపింగ్ చేసిన వస్తువులని ప్యాక్ చేయించి వాటిపై పేర్లు కూడా రాసి ఆ గిఫ్ట్ ఎవరికీ కనిపించకుండా అర్జున్ అపార్ట్మెంట్కి వెళ్ళి అర్జున్ బట్టలు బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఇంకో బ్యాగ్లో అర్జున్ కొన్న గిఫ్ట్స్, శివ కొన్న గిఫ్ట్స్ అన్నీ ఆ బ్యాగ్లో పెట్టేసి 2 బ్యాగులు తీసుకుని తన ఫ్లాట్కి లాక్ వేసి ఇద్దరూ మళ్లీ శివ బైక్పై శివ వాళ్ల ఇంటికి వెళ్లారు. అర్జున్ బైక్ అర్జున్ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేసి లాక్ వేసేశాడు. అర్జున్ బ్యాగ్స్ తీసుకొని నేరుగా గెస్ట్ రూంలో పెట్టేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆ రోజు అందరూ కలిసే డిన్నర్ చేశారు. రంగనాథ్ గారికి, శివానికి రేపు ఉదయాన్నే ట్రైన్కి ఊరికి వెళ్తున్నాం అనడంతో వాళ్ళిద్దరూ సంతోషంగా సరే అన్నారు. ఆ రోజు రాత్రి ఎవ్వరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. శివాకి అక్కడున్న వాళ్లందరినీ కలుస్తున్నామని ఎక్సైటింగ్గా ఉండి అసలు ఇద్దరూ నిద్రపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అమ్మానాన్న మధ్యలో పడుకున్న శివాంష్ మాత్రం బొజ్జనిండా తిని బుద్ధిగా పడుకున్నాడు. ఇటు అర్జున్కి గూడా అస్సలు నిద్ర పట్టడం లేదు. రేపు తమ శ్రీమతిగారిని కలిసి ఎలా బుజ్జగించాలి అని ఆలోచిస్తూ పల్లవి ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి తన బ్యాగ్లో పెట్టుకొని తన ఫోన్లో ఉన్న పల్లవి ఫోటోలు చూస్తూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే శివాని, శివాంష్, రంగనాథ్ గారు, అర్జున్ రెడ్డి అయ్యి ఇంటికి లాక్ వేసి బయటికి వచ్చారు. శివాని బాబుని ఎత్తుకుంది. రంగనాథ్ గారు 2 బ్యాగులు, శివ 2 బ్యాగులు, అర్జున్ బ్యాగులు పట్టుకొని రోడ్డు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. కాసేపటికి అటువైపు ఆటో రావడంతో అందరూ ఆటో ఎక్కి స్టేషన్కి బయలుదేరారు.
కాసేపటికి స్టేషన్ దగ్గరికి చేరుకుని అర్జున్ ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకొని ప్లాట్ఫామ్లో ఉన్న బెంచ్పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ట్రైన్ కూడా వచ్చింది. అందరూ ట్రైన్ ఎక్కి తమ ఊరికి ప్రయాణమయ్యారు. పల్లవి ఈరోజు అందరితో సరిగ్గా మాట్లాడకుండా అమ్మ అత్తకి హెల్ప్ చేసి తినేసి బెడ్రూంలోకి వెళ్ళింది. తనకి చాలా కోపంగా ఉంది. నిన్నటి నుండి శివాని తనకి కాల్ చేయలేదు. అలాగే శివాని పత్తన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అర్జున్కి ఫోన్ చెయ్యాలంటే ఈగో అడ్డొస్తుంది. వాళ్ళు ఎవరూ నాకు ఫోన్ చెయ్యట్లేదు, నేను ఎవరితో మాట్లాడను అనుకుంటూ కవితాగారి ఫోన్లో కాసేపు వీడియోలు చూస్తూ మధ్యాహ్నమయ్యేసరికి అలానే నిద్రపోయింది. కవితాగారు సుధాగారు భోజనం చెయ్యమని అడిగితే నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది అని చెప్పి వాళ్లను పంపించి మళ్ళీ పడుకుంది. సుధాగారు కవితాగారు అర్జున్ ఇంట్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగా సుధాగారి ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి అర్జున్, శివాని, శివాంష్ని ఎత్తుకున్న రంగనాథ్ గారు దిగారు. ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి నడిచారు. ఎవరో వస్తున్నట్టు అనిపించడంతో సోఫాలో కూర్చున్న సుధాగారు కవితగారు తల తిప్పి చూశారు. గుమ్మం దగ్గర అర్జున్ని చూడగానే సుధాగారు కన్నీళ్లు పెట్టుకుంటూ కన్నయ్యా అని పరుగున వెళ్లి అర్జున్ని హత్తుకుంది. అర్జున్ చేతుల్లో బ్యాగులు ఉండటంతో హగ్ చెయ్యలేకపోయాడు. కవితగారు నవ్వుతూ అర్జున్ చేతిలో ఉన్న బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి కన్నయ్యా ఇప్పుడేనా రావడం అని అడిగింది. అర్జున్ చిన్నగా నవ్వి అవునత్తయ్యా అన్నాడు. చాలా రోజుల తర్వాత తల్లిని చూసి ఎమోషనల్ అవుతూ సారీ సుధా డార్లింగ్, నన్ను క్షమించవా అన్నాడు. సుధాగారు అర్జున్ గుండెలపై కొడుతూ పోరా, నిన్ను అస్సలు క్షమించను, నువ్వు నా కోడల్ని ఏడిపించావు అని మూతి తిప్పుకుంది. అంతలో వెనుకనుంచి అత్తా, బావని అస్సలు క్షమించకు, నా చెల్లిని చాలా ఏడిపించాడు అనే గొంతు వినిపించింది. అర్జున్ పక్కకు జరగగానే గోడచాటున దక్కున్న శివాని, రంగనాథ్ గారు లోపలికి వచ్చి సర్ప్రైజ్ అని అరిచారు. వాళ్ల అరుపులు విని శివాంష్ కూడా చేతులు చప్పట్లు కొడుతూ నవ్వాడు. వాళ్లందరినీ చూసి సుధాగారు కవితగారికి చాలా సంతోషంగా అనిపించింది. కవితగారు శివ దగ్గరకు వెళ్లి శివాబాబూ, శివాని, అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది. అందరూ నవ్వుతూ బాగున్నాం అన్నారు. సుధాగారు కూడా శివ నెత్తిపై ప్రేమగా మొట్టికాయలు వేసి వస్తున్నట్టు చెప్పలేదే వెధవ అంటూ హత్తుకుంది. తరువాత రంగనాథ్ గారిని చూసి బావగారు ఎలా ఉన్నారు అని అడిగింది. ఆయన నవ్వుతూ బాగున్నాం సుధా అమ్మ అన్నారు. అందరిని కూర్చోమని చెప్పి సుధాగారు కిచెన్లోకి వెళ్లి నీళ్లు తీసుకొచ్చింది. కవితగారు బ్యాగులు గదుల్లో పెట్టి వచ్చి అందరినీ పలకరిస్తూ నిలబడ్డారు. సోఫాలో కూర్చున్న శివ అమ్మా అని పిలిచాడు. ఆ మాట విని కవితగారికి తన చనిపోయిన బిడ్డ గుర్తొచ్చి శివ తల నిమురుతూ హత్తుకుంది. శివ కూడా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కవితగారు శివ నుదిటిపై ముద్దు పెట్టి నాకో పల్లవికి ముందు ఒక బాబు పుట్టేవాడుగాని కడుపులోనే చనిపోయాడు. ఇప్పుడు నా కొడుకు మీ రూపంలో వచ్చాడు. ఇక నుంచి నేను మీ అమ్మనే అంది. శివ కూడా నాకు అమ్మానాన్న లేరు అనుకుని బాధపడ్డాను, కాని ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు అని చెప్పారు. అంతలో శివాంష్ నన్ను పట్టించుకోండి అన్నట్టు గట్టిగా అరిచాడు. కవిత వెంటనే బాబుని ఎత్తుకుని కొత్త మొహం పాత మొహం అన్న తేడా లేకుండా బాబు కవితగారి చంకెక్కాడు. సుధాగారు జ్యూస్ తీసుకొచ్చి బాబుని తన దగ్గరకు పిలిచింది. ఇద్దరూ బాబుని కోసం సరదాగా గొడవ పడుతుండగా శివాంష్ నవ్వుతూ వారిని చూశాడు. శివాని ఇద్దరూ అది చూసి నవ్వుకున్నారు. కొద్దిసేపటికి కవితగారు ఓడిపోయి బాబుని సుధాగారికి ఇచ్చింది. బాబు తండ్రి శివవైపు చూసి నవ్వగా శివమొహం మార్చుకున్నాడు. శివాని నవ్వుతుంది, వాడు నీలాగే అందరూ తన చుట్టూ ఉండాలి అనుకుంటాడు అంది. కొద్దిసేపటికి శివాని అత్తమ్మ పల్లవి ఎక్కడాని అడిగింది. అర్జున్ కూడా పల్లవి కోసం చూస్తూ ఉండేవాడు. కవితగారు బుజ్జమ్మ మన ఇంట్లో ఉందిరా, పనిచేసి తిని పడుకుంది అని చెప్పగానే అర్జున్ వెంటనే లేచి అత్తా, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. లేదు, బుజ్జమ్మ ఒక్కతే ఉంది అన్న వెంటనే నేను పల్లవిని చూసి వస్తాను అంటూ బయటికి వెళ్ళపోయాడు. కొడుకు ఆతృతగా వెళ్తుండగా సుధాగారు నవ్వుకుంది. రంగనాథ్ గారికి
శివానికి రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని చెప్పారు. సుధాగారు సుధాకర్ గారికి ఫోన్ చేసి వాళ్లు వచ్చిన విషయం చెప్పి మార్కెట్ నుంచి సరుకులు తెమ్మని చెప్పింది. సుధాగారు కవితగారు వంటలు మొదలుపెట్టారు. జ్యూస్ తాగిన శివాంష్ నిద్రపోయాడు. సుధాగారు బాబుని శివాని దగ్గర పెట్టి వచ్చారు. శివాని హెల్ప్ చేస్తానంటే ఇద్దరూ వద్దు బంగారమన్నారు. ఇటు పల్లవి ఇంటికి వెళ్లిన అర్జున్ మెయిన్ డోర్ తీసి నేరుగా బెడ్రూంలోకి వెళ్లాడు. చాలా రోజుల తర్వాత పల్లవిని చూస్తూ మెల్లిగా పక్కన పడుకున్నాడు. నేను వస్తే పరుగున వచ్చి హక్ చేస్తానని అనుకున్నా, ఇలా నిద్రపోతుంది అని ముద్దుగా చూశాడు. ఆమె ముఖంపై ఊపిరి ఊదగా పల్లవి మెల్లగా కళ్ళు తెరిచి అర్జున్ని చూసి నవ్వింది. వెంటనే చేతి పిడికిలి బిగించి అర్జున్ కడుపులో గట్టిగా పంచిచ్చింది. అర్జున్ కడుపు పట్టుకుని అబ్బా రాక్షసి అని అరిచాడు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.